సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్ల 22 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని లైన్లో పెట్టి ఎవ్వరూ ఊహించని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. కుటుంబాలు ఏ విధంగా చెడిపోతాయో, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల సమాజం ఏ విధంగా విధ్వంసానికి గురవుతుందో, ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన ఎటువంటి విభేదాలు వస్తాయో, దీనన్నింటికీ మించి పదవీ కాంక్షతో ఎన్ని అగత్యాలకి పాల్పడతారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నా మాటలు అందరూ వినాలి. ఈవెన్ సాక్షి మీడియా కూడా లైవ్ ఇవ్వాలి. 2014-19 చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణ యుగంలాగా పాలన జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 2019 ఎలక్షన్లలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసానికి గురి చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాడో 2024 ఎలక్షన్లలో ఫలితాలే ఒక నిదర్శనం అని చెప్పి తెలియచేస్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పి నాలాంటి వాడు కూడా అనుకోలేదు. ఈరోజు నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి యాటిట్యూడ్ని ప్రజలకి స్పష్టంగా తెలియచేయాలి. రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలంటే అంత ఈజీగా కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది జరిగినటువంటి పని కాదు. ఆయనకు కావలసింది పదవే. రాష్ట్రం ఎలాగున్నా పర్వాలేదు, ప్రజలు ఎలాగున్నా పర్వాలేదు, కుటుంబం విడిపోయినా పర్వాలేదు, ఆత్మీయులకి అంతమంచించినా పర్వాలేదు, కావలసింది పదవి 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 తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని గురించి శాసనసభలో 16 గంటలు చర్చ జరిగితే మీరేదైతే గుంటూరు విజయవాడ మధ్యన అమరావతి రాజధానిని పెట్టారో దానికి మనస వాచ కర్మాన నేను అంగీకరిస్తున్నాను, నాకు సమ్మతం చెప్పినటువంటి నువ్వు రెండు 2019 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారే ఇల్లు కట్టుకోలేదు, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, నాకున్నటువంటి క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పినటువంటి నువ్వు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చావు. వెంటనే అమరావతి రాజధాని పక్కన పడేసి 3 రాజధానులని చెప్పి పెట్టావు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం, నీ నైజం ప్రాంతాల మధ్యన తగుపు పెట్టడం, కులాల మధ్య తగుపు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేక 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల మధ్య తగుపు పెట్టావు. 3 ప్రాంతాల్లో నీ మాట నమ్మక సైకో రోజుకొక విధం మాట్లాడుతుంటాడు. ఆయన మాట మీద ఆయనకే విలువ లేదని చెప్పి 3 ప్రాంతాల్లో కర్ర కాల్చి వాత పెట్టి ఏ విధంగా ఓడించారో మీ అందరికీ తెలుసు. దీనికి కూడా ఒక చట్టబద్ధత తేవాలని, ఇలాంటి సైకోలు ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ ఏదైనా చేస్తారు. మొన్న శాసనసభలో చెప్పినట్టుగా ఒక సైకో ఉంటే నిన్నేనే కొడతాడు, లేనప్పుడు నన్నే నాకు కొట్టుకుంటాడు. ఇటువంటి వ్యక్తులు వస్తారు. ఇదేదో ఆషామాష ఇష్యూ కాదు. 34,000 ఎకరాలు, 29,000 మంది, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉదారంగా మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని ఉండాలని ఎంతమంది ఎన్ని రెచ్చగొట్టినా మన రాష్ట్రం మన రాజధాని అని ఉదారంగా భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ పోరాటం చేయకూడదు, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దాని ద్వారా రైతులు కూడా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
ఫస్ట్ టైం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన విషయం తెలుసు. ఒకే ఒక్క పార్టీ, దుర్మార్గమైనటువంటి పార్టీ, సైకో పార్టీ వ్యతిరేకించింది. అది మనందరం కూడా మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాచి వాత పెట్టి 11 సీట్లకు దించినా ఈయనలో మార్పు లేదు. ఏం చేయాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా దాన్ని నువ్వు మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నావు. రేపు మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు అనుకున్నాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్ద పిచ్చోళ్ళుగా పిచ్చోళ్ళు తయారైతే ఏ విధంగా వస్తుందో ఈరోజు వాళ్ళ ఒక మాటలు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పత్రిక అధిపతే, నీ మిస్సెస్ కూడా. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. నీలాగా అక్రమ డబ్బుతో, అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాధాకృష్ణ గారు పత్రిక పెట్టలేదు. జర్నలిజంలో పుట్టాడు ఆయన. పాత్రికేయుడిగా పని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు గట్టిగా ఒక్కానించి ప్రజలకు చైతన్యపరచాలని చెప్పి నీకెక్కడుంది? దాని వెనక ఆయన పిచ్చోడు కాబట్టి, రేపు మాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన చెప్పాడని వీళ్ళందరూ అదే దారిలో వెళ్తుంటే నవ్వాలో ఏడాలో ఏమవ్వాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం. రేపు అధికారంలోకి వస్తాడట, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట. అన్నీ చూసేసాం. తిప్పి ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేసావు కదా. దీనికి ఆన్సర్ ఏటో 2019 ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం. మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఒక దొంగ పేపరు, ఒక దొంగ టీవీ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రజలు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి నిమిషానికి ఏ విధంగా మారుతున్నాడు, ఆ వ్యక్తి పదవి గురించి, ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా ఎంతమందిని మభ్యపెట్టాడు, ఎంతమందిని పొట్ట పెట్టుకున్నాడో చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను 6 సార్లు రాజకీయాల్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్క అవకాశం అని ఇచ్చారు. మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్ అంతా పిల్లల మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అధికారంలోకి రావడం కళ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు అయితే విజ్ఞతతో వినండి. దీనికి ఆన్సర్ కూడా చేయాలి. ఈరోజు ఏదో వైఎస్ సచ్చిలో నేను చెప్పడం కాదు, మా పార్టీ చెప్పడం కాదు, సాక్షాత్తు నీ పక్కన పెట్టుకున్న వ్యక్తే చెప్పాడు. చాలామంది మీ వైసీపీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. వైఎస్ సచ్చిలో, వైఎస్ మరణంలో జగన్ పాత్ర ఉంది, జగన్ కుట్ర ఉందని. దీనికి నువ్వు ఆన్సర్ చేయి, దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు కూడా మేము ఏదో లైట్గా అనుకున్నాం, కానీ నీ పరిణామాలు, నీ క్రూరత్వాలన్నీ చూస్తే ఇది మాకు కూడా నిజం అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎనీ డౌట్స్? ఇప్పుడు కొత్తగా పల్లవించుకున్నాడు. మొన్నటి వరకు ప్రజలకు మభ్యపెట్టడానికి 3 రాజధానులు, ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కొత్తగా అవినీతి జరిగిపోయింది, మొత్తం డబ్బంతా 2 లక్షల కోట్లు ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి కొత్త పల్లవించుకున్నాడు. మీ జ్ఞానం లేకపోతే రండి, పాఠాలు చెప్తాం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు 1 పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు అమరావతి మీద. ఈరోజు ఏ జిల్లాలో ఏ పనులు చేస్తున్నామో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు.
అందులో పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశారు? ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు ఉత్తరాంధ్రకు రాజధాని అన్నావు కదా, మొన్నటి వరకు మభ్య పెట్టావు కదా, ఆయన తానా అంటే మీరు తందానన్నారు కదా, ఈరోజు ఉత్తరాంధ్రను వదిలేసి మావిగాని పెట్టేటప్పుడు మీకు సిగ్గులా ఉండాలి కదా మాట్లాడడానికి. అంటే ఆయన కూడా మాటలు మారుస్తుంటే మీరు కూడా మాటలు మారిస్తే ప్రజలు అంత అమాయకులా? రండి, ఉత్తరాంధ్రలో 22 మాసాల్లో ఏం చేశామో కాలికి గజ్జి కొట్టుకొని చెప్తాను. 22 మాసాలు పరిశ్రమలు ఏమొచ్చాయి, ఇండస్ట్రీలు ఏమొచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి. మీ హయాంలో ఏం జరిగింది? అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు. ఏం చేసావు చెప్పండి. మీరు అభివృద్ధి మీద అడిగితే చెప్తాం, ఏం చేశారు అడిగితే చెప్తాం. కానీ కక్ష కుట్రలు ఈ రాష్ట్రాన్ని బలి చేయాలని నీ పదవి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను కార్యకర్తలకు కూడా, మా కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, మా నాయకులు కూడా చెప్తున్నాను. 2014-19 మేము పని చేయకపోలేదు, సంక్షేమాన్ని అందించకపోలేదు, ఇలాగే ప్రతిరోజు అబద్ధాలు. అందుకే మీరు చూడండి, ఈసారి నేను కూడా అనుకున్నాను, మాటకు మాట చెప్తాను, ప్రతిరోజు ప్రజలకు చైతన్యపరుస్తాం. 2014-19 ఆడిందే ఆడిగా, పాడిందే పాడగా తప్పులు చెప్తూ వెళ్తే మేము సరైనటువంటి ఆన్సర్ చేయకపోవడం వల్ల 2019లో ఓడిపోయాం. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. నువ్వేది చెప్తావో క్లారిటీగా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. నేను చెప్పింది ఇప్పుడు తప్పులేదు, క్రానలాజికల్గా చెప్పాను డే 1 నుంచి. కాదని ఎవరైనా చెప్పగలరా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తలకి, నాయకులు కూడా కోరుతున్నాను, ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చేసిన అబద్ధాలు, అవాస్తవాలు ఎప్పటికప్పుడు మనం ప్రజలకి చైతన్యపరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు, ఎట్టి పరిస్థితుల్లో మంచిని ప్రేమిస్తారు, ధర్మాన్ని ప్రేమిస్తారు, ధర్మాన్ని రక్షిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఎందుకు మాట్లాడుతున్నాం కదా, ఆ ప్రశ్నే రాదు, ఉత్పన్నం కాదు. ఉత్పన్నం రాని ప్రశ్న వేయక్కర్లేదు. ప్రజలు అంత అమాయకులు కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రజలు నాడి తెలిసిన వ్యక్తిని, 6 సార్లు ప్రజా జీవితంలో పోటీ చేసి గెలుపొందిన వ్యక్తిని. ఒక్క అవకాశం నువ్వు అనకపోతే ఆ రోజు కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. భయపడవలసిన అవసరం లేదు, అసలు ఆలోచనే లేదు. మేము చెప్తున్నాం కదా, ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతి విషయంలో మాట్లాడుతున్నాం కదా. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను. నువ్వేం చెప్పినా దానికి ప్రజలకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రతిరోజు మేము కూడా మాట్లాడతాం. ఓకే, విధానం ఏంటో ఎవరమైనా ఇప్పుడు వినమ్మా, రాజకీయ పార్టీ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎక్స్ అయినా, వై అయినా సరే ప్రజాస్వామ్యంగా చట్టం ప్రకారమే మాట్లాడాలి. నిన్న కొరకు రాష్ట్రంలో అమరావతి రాజధాని అని చెప్పి ఒక చట్టం లేదు. చట్టం వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నట్టు నిన్నేమనాలి? నీ రాజకీయ పార్టీ పుట్టిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం పుట్టింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడుతున్నాయి. అదే రాజ్యాంగం ప్రకారం దేశానికి ముఖ్యమైనటువంటి పార్లమెంట్లో, రాజ్యసభలో చట్టం చేస్తే, చట్టం వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నా విధానం అంటే ఏమనాలి? నువ్వే చెప్పు. చట్టం రాకముందు నువ్వు మభ్య పెడితే ఒక అర్థం ఉంది. సాక్షాత్తు భారత పార్లమెంటే చట్టం చేసి ఒక గజెట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే నీ సైకో. ప్రజలు క్షేమంగా, సంతోషంగా ఉండడానికి ఇష్టం లేక నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇంకొకటి కాదు. ఏం పీకావు? 3 రాజధానులని ఏం పీకావు? బలం ఉంది కదా వేళ నీకు. 151 సీట్లు ఉన్నాయి కదా, 22 పార్లమెంట్ సభ్యులు గెలిచారు కదా. ఆ రోజు కూడా చీటికి మాటికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మోకరిలేవు కదా. ఆ రోజు ఎందుకు చేయించుకోలేకపోయావు? ఆన్సర్. నీకు ఒకసారి ఇచ్చారు అవకాశం, 151 సీట్లు ఇచ్చారు ఆంధ్రాలో, 22 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. ఆ రోజు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మోకరిల్లావు, మాట్లాడితే కాలుకు దండం పెట్టావు, అన్నీ చేసావు. ఆ రోజు ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు? ఆ రోజే చట్టం వస్తే మళ్ళీ ఎవరూ చేయలేకపోతాం కదా. ఈరోజు భారత పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత కూడా నువ్వు ప్రజలకు మభ్య పెట్టాలనుకుంటే ఇంకా నిన్నే ఏమనాలో నాకు అర్థం కాదు. ఏది అవన్నిటికీ ఆన్సర్ చేయాలంటే దానికి ఏకైక పేరే సైకో. సైకోల గురించి మనం ఏం మాట్లాడతాం?